హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్ 2.0. ఈ రోజు ఈ వీడియోలో నాకు ఒక్క రోజులో ఎన్ని సడన్ సర్ప్రైజెస్ జరిగాయో చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ రోజు మార్నింగ్ అయితే ప్రశాంతంగా దేవుడికి పూజ చేసుకున్నానండి. మార్నింగ్ టైం ఇలా ఫ్రెష్ ఫ్లవర్స్ తో పూజ చేసుకుంటే మైండ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందని నా ఫీలింగ్. ఇది డే అంతా నాకు పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. అందుకే ఇలా దేవుడి ఫ్రెండ్స్ అన్నిటికీ కూడా ఫ్రెష్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేసుకొని దీపారాధనతో నేనైతే నా పూజను కంప్లీట్ చేసుకున్నాను. వర్క్స్ అన్ని ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకొని అలా ఫ్రీగా ఉన్నాను. సడన్ గా కాలింగ్ బెల్. ఎవరో అని చూస్తే నా ఫ్రెండ్స్ గ్యాంగ్ అండి. నిజంగా ఇది చాలా పెద్ద సర్ప్రైజ్ అండి. అస్సలు గెస్ట్ చేయలేదు నేనైతే. ఈ రోజు నా బర్త్డే అని వీళ్ళకి ఎలా గుర్తుందో నాకైతే తెలియదండి. అందరూ కలిసి నాకు ఇలా సర్ప్రైజ్ విషెస్ అరేంజ్ చేశారు. నిజంగా ఇది నాకు చాలా హ్యాపీ మూమెంట్ అండి. నా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా నా బర్త్డేని చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశారు. ఇది ఒక్కటే కాదు, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీళ్ళైతే నా కోసం ఎన్ని సర్ప్రైజ్ ప్లాన్స్ అరేంజ్ చేశారో మీకు కూడా ఈ వీడియో ద్వారా చూపిస్తాను. వీడియో అయితే అస్సలు బోర్ కొట్టదండి. కేక్ కటింగ్ ప్లాన్ చేశారు, నా కోసం తెచ్చిన గిఫ్ట్స్ అన్ని ప్రెజెంట్ చేశారు. అందరూ కలిసి కాసేపు ఇలా హ్యాపీగా టైం స్పెండ్ చేశామండి. అమ్మాయితో సాగుతూ తిరిగినది ఏడడుగులేస్తాడా ఇచ్చేవాడా మగాడు ప్రేమ దాటి వస్తావా అలా అంతాక్షరిని ప్లాన్ చేసుకున్నాం. చూసారుగా మా ఫ్రెండ్స్ లో ఎంత మంచి సింగర్స్ కూడా ఉన్నారో. అంతాక్షరి గేమ్ కంప్లీట్ అయ్యాక ఇలాగా హ్యాండ్ టచ్ గేమ్ అని ప్లాన్ చేసామండి. జస్ట్ హ్యాండ్ ని టచ్ చేసి ఎవరో చెప్పాలి. ఇది కూడా చాలా హ్యాపీగా ఫన్నీగా జరిగింది. ఇది కొంచెం టఫ్ గేమే అండి, బట్ బాగా ఎంజాయ్ చేసాం రియల్లీ. నెక్స్ట్ గేమ్ లో అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ ప్లే చేసి వాళ్ళని ఆ సాంగ్ కి తగ్గట్టుగా యాక్ట్ చేయమని చెప్పాం. మా వాళ్ళు అయితే దాన్ని సూపర్ గా ఎంజాయ్ చేశారండి. చూసారుగా ఎవరు యాంగ్రీ బర్డ్, ఎవరు ఫన్నీగాను, క్రేజీగాను, స్ట్రైట్ ఫార్వర్డ్, అందరికి వాళ్ళ యాటిట్యూడ్ కి తగ్గట్టు క్రేజీగా ఒక్కొక్క సాంగ్ ని ప్లే చేసి వాళ్ళని వెల్కమ్ చేశామండి. ఇప్పుడు తెగ ట్రెండింగ్ లో ఉన్న స్టార్ పోజ్ లో కూడా ఫొటోస్ కి రెడీ అయిపోయాం. అందరం కలిసి గ్రూప్ ఫొటోస్ కూడా దిగేసామండి. ఈ బర్త్డే అయితే నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా చేశారు. ఇలా చూస్తుండగానే లంచ్ టైం అయిపోయిందండి. ఇక్కడ ఇంకో సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారు వీళ్ళు. చూసేయండి అదేంటో. అందరం కలిసి బయటకు వెళ్దామన్నారు. ఎక్కడికనేది చెప్పలేదు. సడన్ గా చూస్తేనేమో అది బార్బిక్యూ నేషన్ అండి. నిజంగా అదైతే నా ఫేవరెట్ స్పాట్. విజయవాడ మొత్తంలో నా ఫేవరెట్ స్పాట్ ఏంటంటే ఇదేనండి, బార్బిక్యూ నేషన్. ఎందుకంటే ఇక్కడ అంబియన్స్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. ఫుడ్ కూడా మన ముందరే ప్రిపేర్ చేస్తారు, హైజీన్ గా మెయింటైన్ చేస్తారని నా చిన్న ఫీలింగ్. సో నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. మేము ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ వీళ్ళు ప్లాన్ చేశారనే విషయం మాత్రం నాకు తెలియదు. అసలు ఇది రియలీ బిగ్ షాక్ ఫర్ మీ. బార్బిక్యూ నేషన్ లో కూడా మళ్ళీ కేక్ కటింగ్ ప్లాన్ చేశారండి. అసలు అదైతే నిజంగా చాలా హ్యాపీ మూమెంట్ అనే చెప్పాలి. గెస్ట్ చేయలేదు నేను మళ్ళీ ఇక్కడ కూడా ఇలా ప్లాన్ చేశారని. సెకండ్ టైం మళ్ళీ ఇక్కడ కూడా కేక్ కటింగ్ చేయించేశారు. వీళ్ళతో ఇలా టైం స్పెండ్ చేయడం నాకైతే చాలా చాలా హ్యాపీ మూమెంట్ గా ఉండిపోయిందండి. లైఫ్ లో ఇదైతే మర్చిపోలేనిగా అరేంజ్ చేశారు నా బర్త్డే సెలబ్రేషన్స్ ని వీళ్ళు. చూసారుగా, షెఫ్ అయితే డైరెక్ట్ గా మా టేబుల్ దగ్గరకు వచ్చేసి మా మెనూని అయితే తను తీసుకుంటున్నారు. అంటే మీకు లెస్ స్పైసీ కావాలన్నా, స్పైసీ కావాలన్నా, ఇంకేమైనా ఇంక్లూడ్ చేయమంటారా, మీకు ఏ టైప్ ఆఫ్ మెనూ కావాలన్నా నేనైతే సర్వ్ చేస్తానని చెప్పేస్తాను చెప్తున్నాడు. మా వాళ్ళైతే మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కరెక్ట్ గా అతనికి చెప్పేయడం వల్ల అతను నీట్ గా మాకు అవన్నీ సర్వ్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఇక్కడ మాకు నచ్చేది అదే అండి. ప్రతి ఒక్కటి కూడా పర్టికులర్ గా కేర్ తీసుకొని మరి మనకు సర్వ్ చేస్తారు. అది బయట రెస్టారెంట్స్ అయితే కొంచెం తక్కువగానే జరుగుతుందని నా ఉద్దేశము. మా వాళ్ళైతే మాకు కావాల్సినవన్నీ కూడా పర్టికులర్ గా చెప్పి చేయించుకొని మాకు సర్వ్ చేసేలా చూసారు. నా బర్త్డేని అయితే చాలా గ్రాండ్ గా ఇలా సెలబ్రేట్ చేస్తారని నేనైతే అనుకోలేదు. ఫుడ్ అయితే ఇక్కడ యాజ్ యూజువల్ చాలా చాలా సూపర్ గా ఉంటుందండి. దానికైతే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. విజయవాడ మొత్తంలో ఈ బార్బిక్యూ నేషన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. కబాబ్స్ అయితే మన టేబుల్ దగ్గరకే సర్వ్ చేస్తారు. రిమైనింగ్ ఫుడ్ అంతా మనమే వెళ్ళి సర్వ్ చేసుకోవాలన్నమాట, అక్కడ ఉంటుంది కాబట్టి. మా వాళ్ళు అయితే కబాబ్స్ ని స్టార్ట్ చేసేసారు. చాలా చాలా బాగుందండి. కాసేపు అలా మాట్లాడుకుంటూ ఆగిపోయాం. తర్వాత ఫుడ్ సర్వ్ చేసుకోవచ్చు అనేసి. బిర్యానీస్ కామనే కదా, బట్ ఇట్లాంటి స్పాట్ లో మాత్రం కంపల్సరీ సలాడ్స్ కానీ, కబాబ్స్ కానీ, ఐస్ క్రీమ్స్, కేక్స్ వీటికే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా.
నాకెందుకో ఈరోజు అయితే స్వీట్స్ బాగా తినాలనిపించిందండి. సో, నేనైతే డెజర్ట్ సైడ్స్‌కొచ్చేసాను. ఈరోజు స్పెషల్స్ అయితే ఇక్కడ గులాబ్ జామున్ కానీ, కీర్ కానీ, ఫ్రూట్స్‌లో అయితే వాటర్ మిలన్, పప్పయ్య, మస్క్ మిలన్ చాలా చాలా ఐటెమ్స్ అయితే ఈరోజు అరేంజ్ చేశారండి. ఇంకా అవన్నీ చూడంగానే నాకైతే నాన్ వెజ్ మీద ఇష్టం పోయింది. ఈ డెజర్ట్సే చూసేద్దామని చెప్పేసని అన్ని చిన్ని చిన్ని బౌల్స్‌లోకి తీసుకొని ఒక్కొక్కటి సర్వ్ చేసుకుంటూ వచ్చాను. కస్టర్డ్ సలాడ్ అయితే ఇక్కడ చాలా బాగుందండి నిజంగా. అంటే ఫ్రూట్స్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఆ ఫ్రూట్స్ అవి చూడంగానే ఇంకా నాన్ వెజ్ తినాలనిపించలేదు. నీట్‌గా చిన్న చిన్న బౌల్స్ తీసేసుకొని అక్కడ ఉన్నవన్నీ అరేంజ్ చేసేసుకొని సర్వ్ చేసుకొని నేనైతే ఇవి తిందామని డిసైడ్ అయిపోయాను. చూసారుగా నా ప్లేట్ అయితే ఫుల్‌గా అన్ని సలాడ్స్‌తోను, ఫ్రూట్స్‌తోను, డెజర్ట్స్‌తోను నిండిపోయాయి. వీళ్ళైతే సలాడ్స్‌ని చాలా బాగా అరేంజ్ చేస్తారండి. వీళ్ళే కాదు రెస్టారెంట్స్‌లో అన్నిట్లో కూడా ఆ సలాడ్స్‌ని అసలు ఎంత నీట్‌గా అలా కట్ చేసి కలర్‌ఫుల్‌గా అరేంజ్ చేస్తారంటే చూడంగానే తినేయాలి అన్నట్టుగా అరేంజ్ చేస్తారు. స్వీట్ కార్న్ అయితే నా ఫేవరెట్ అండి ఇక్కడ. ఈ సలాడ్ అయితే ఇక్కడ సూపర్‌గా ఉంటుంది. వెళ్ళిన రోజైతే స్ట్రాబెర్రీ, చాక్లెట్, బటర్ స్కాచ్, వెనిలా తర్వాత వచ్చేసి పెరుగు సమోసా లాంటివి డెజర్ట్స్‌లో అరేంజ్ చేశారు. అబ్బా! ఎంత బాగున్నాయో అండి నిజంగా. ఆ టేస్ట్ అయితే యమ్మీ అనే చెప్పాలి. పానీపూరి, చికెన్ సూప్, డెజర్ట్స్ అయితే ఈరోజు నా ఫేవరెట్ అని చెప్పాలి ఇక్కడ. సూపర్ ఉన్నాయండి. ఇక్కడ నాకు ఇంకో సర్ప్రైజ్ జరిగింది. అదేంటంటే తిను చేసే ప్రాసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. రోస్ మిల్క్‌లో కొంచెం కీర్ వేసింది, సబ్జా వేసింది, కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేసింది. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అలాగా అన్నీ యాడ్ చేసి తన పాటికి తను చేస్తూ ఉంటే నాకు బాగా నచ్చేసింది. అందుకనేసి నేను వీడియోలో రికార్డ్ చేద్దామని రికార్డ్ చేసుకుంటుంటే మేడం నేను మీ సబ్స్క్రైబర్ అని చెప్పింది. ఇది నిజంగా నాకైతే హ్యాపీ మూమెంటే అండి. అస్సలు గెస్ చేయలేదు తన మాట అంటుందని. నేనైతే అవి ఎలా రెడీ చేస్తుందో చూద్దాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. క్యాజువల్గా వెళ్ళి రికార్డ్ చేసుకుంటుంటే తన రికార్డ్కి అంతా సహకరించి లాస్ట్లో వచ్చేసి నేను మీ సబ్స్క్రైబర్ అని చెప్పంగానే నిజంగా ఐఎమ్ సో హ్యాపీ అండి. ఫైనల్లీ మేమైతే ఈ రోజ్ మిల్క్తో ఇంకా మా పార్టీని ఎండ్ చేసేసాము. ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా కాసేపు రెస్ట్ తీసుకొని ఇంక ఇంటికి బయలుదేరి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి ఫ్యామిలీతో అయితే కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. హర్షిత్ అయితే సడన్ గా ఏదో కాలింగ్ బెల్ వచ్చిందని బయటకు వెళ్ళాడు. స్విగ్గీ నుంచి కేక్ వచ్చిందని చెప్పేసి అని వాడైతే హ్యాపీగా కేక్ తీసుకొని లోపలికి వచ్చేసాడు. కేక్ ఎవరు ఆర్డర్ చేశారు అంటే అందరూ నవ్వుతున్నారు. నేనేమో మా హస్బెండ్ ఆర్డర్ చేశారనుకో నేను చూస్తున్నాను. కానీ సడన్ అండి మార్నింగ్ నుంచి 2 కేక్స్ కట్ చేశాను. మళ్ళీ కేక్ ఏంటి ఎవరు ఆర్డర్ చేశారు అని నేను హర్షిత్ని అడుగుతున్నాను. అడుగుతుంటే అదా అమ్మా ఇది అని చెప్పేసి వాడు కవర్ చేయడానికి చూస్తున్నాడు. ఇది పిల్లలకి మా హస్బెండ్కి అయితే తెలుసు. హైదరాబాద్ నుంచి మా సిస్టర్ ఇన్ లా ఆర్డర్ చేసింది స్విగ్గీలో. కేక్ వచ్చేసింది. ఇంకా వచ్చిందా లేదా అని చెప్పేసి అని తనైతే కాల్లో మా హస్బెండ్తో మాట్లాడుతుంది. నేను ఆ విషయం తెలుసుకొని అసలు రియల్లీ షాక్ అండి. తను అక్కడి నుంచి కూడా నాకు కేక్ ద్వారా విషెస్ పంపించింది. నేను హర్షిత్ ఇద్దరం కలిసి కేక్ బాక్స్ ని ఓపెన్ చేసేసాము. కేక్ ఓపెన్ చేస్తే యమ్మీ, ఇది నా ఫేవరెట్ అగైన్ మళ్ళీ ఏంటంటే మ్యాంగో ఫ్లేవర్ అండి. తను గుర్తుపెట్టుకొని మరి నా కోసం అని స్విగ్గీ ద్వారా మ్యాంగో ఫ్లేవర్ మా కేక్ ని పంపించింది. సో ఇంకా పిల్లలందరూ కలిసి నేను పిల్లలు మా వారు అందరం కలిసి కేక్ ని అయితే కట్ చేసేసాము. నిజంగా చాలా హ్యాపీ మూమెంట్ అండి. ఏ డే లో 3 కేక్స్ ని కట్ చేశాను నేను. నా చేతిలో ఉన్న బ్యాండ్ చూసారా, అది వైట్ హౌస్ బేకరీలో నేను ప్రమోట్ చేసింది. చాలా బాగుంటుంది ఇది పెట్టుకొని కేక్ కట్ చేస్తే అని చెప్పాను. ఫైనల్లీ ఐ గాట్ ఇట్. కేక్ ప్లస్ బ్యాండ్ ప్లస్ కేక్ కటింగ్. వావ్, ఇట్స్ యమ్మీ టైమ్ అనే చెప్పాలి. ఫ్యామిలీ అందరం కలిసి హ్యాపీగా కేక్ ని కట్ చేసేసాము. హర్షిత్ కూడా నా కోసం స్పెషల్ గిఫ్ట్ నే ఇచ్చారండి. అదే చాక్లెట్, నా ఫేవరెట్ సిల్క్ అన్నమాట. అది చాలా గుర్తుపెట్టుకొని వాళ్ళు కూడా నాకు గిఫ్ట్స్ ఇచ్చారని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా హస్బెండ్ అయితే ఏమి ఇచ్చారో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇలా అయితే అందరం కలిసి నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాము. డాడీ అయితే వీడియో కాల్లో నాకు విష్ చేశారు. తర్వాత వచ్చేసి నా బుడ్డది నా మెయిన్ కోడలు కూడా వీడియో కాల్ చేసి మరి నాకు విష్ చేసింది. వాళ్ళు పంపించింది కేక్ వచ్చిందా లేదా అని చెప్పేసి అని నాకు విష్ చేయడానికని మార్నింగ్ నుంచి నేను బిజీగా ఉన్నాను అనేసి ఈవినింగ్ ఇద్దరు కలిసి నాకు వీడియో కాల్లో విష్ చేశారు. ఆ క్లిప్ కూడా మీకు షేర్ చేద్దాం అనుకునేసి ఇలా వీడియోలో పోస్ట్ చేశానండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కీప్ వాచింగ్ మై వీడియోస్.